పూర్వం ప్రజ్ఞాపురం అనే ఒక ఊరు కలదు. ఆ ఊరిలో కుందముడు అనే 10 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. వాడి తల్లి జబ్బుతో మరణించింది. అతడు తల్లిని మర్చిపోలేకపోతున్నాడు. కానీ తండ్రి మాత్రం మరొక వివాహం చేసుకున్నాడు. అతనికి పిన్ని వచ్చింది. ఆవిడకి కుందముడంటే ఇష్టం ఉండేది కాదు. వాడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేస్తే తాను ఇంకా తన మొగుడు చిలుక గోరింకల్లా కాపురం చేయవచ్చు అనుకుంది. ఒకరోజు కుందముడు గుడికి వెళ్ళాడు. అక్కడ పూజారి చెప్తున్న హరికథ విన్నాడు. అందులో ఒక కుర్రాడు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తాడని పూజారి గారు చెప్పారు. ఆ మాటలు వాడికి చాలా బాగా నచ్చాయి. కుందముడు ఇంటికి వచ్చి తన పిన్నితో, పిన్ని, గుడిలో పూజారి హరికథ చెప్పాడు. అందులో ఏం చెప్పాడంటే, ఒక బాలుడు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడంట. నిజమేనా పిన్ని అని అడిగాడు. ఆవిడకు వీడిని ఎలాగైనా వదిలించుకోవాలని ఉంది కదా, అందుకని అవును నిజమే, మన ఊరు చివరన ఒక చింత చెట్టు ఉన్నది. ఆ చింత చెట్టు కింద కూసుండి నువ్వు తపస్సు చేసినావనుకో, నీకు నిజంగా దేవుడు ప్రత్యక్షమై నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. నిజమే, పొయ్యి తపస్సు చేసుకోపోకుందనా. అది విన్న కుందనుడు చింత చెట్టు దగ్గరికి బయలుదేరాడు. కుందముడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో తన తండ్రి మరియు పిన్ని కుందముని కోసం అన్ని చోట్ల వెతుకులాడారు. కానీ ఎక్కడా కనిపించలేదు. అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. కానీ కుందమునికి మాత్రం దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళ్తూ కిందికి చూశాడు. నారదుడికి చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ ఉన్న కుందముడు కనిపించాడు. నీరసంగా ఉన్న కుందముడిని చూసి నారదుడికి జాలి వేసింది. కుందన, దేవుడు ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు. అప్పుడు కుందముడు, లేదు ప్రభు. మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసి నా సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో కాస్త కనుక్కోండి అని అన్నాడు. నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శ్రీదేవితో సరసాలాడుతున్న శ్రీహరిని చూశాడు నారదుడు. నారదుడు అన్ని లోకాల సంగతులు చెప్పాడు. చివరన భూలోకం సంగతి చెప్తూ, పాపం, ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు. నిన్నే నమ్ముకున్నాడు. వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు? ఎన్నాళ్ళి నిరీక్షణ అని అడిగాడు. దానికి శ్రీహరి, అప్పుడేనా? ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలి వాడు అని అన్నాడు. చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామి? ఆ మాటకు శ్రీహరి, ఏ చింత చెట్టు కింద అయితే వాడు తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో అన్నేళ్ళు చేయాలి. ఆ మాటలకి నారదుడు నవ్వుతూ హతోస్మి అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు. నారదుడిని అల్లంత దూరంలోనే చూసి, స్వామి, శ్రీహరిని కనుక్కున్నారా? ఏమన్నారో ఆయన అని ఆతృతగా అడిగాడు. చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లిగా ఆయన ఏమన్నది చెప్పాడు నారదుడు. ఆ మాట విని కుందముడు చాలా విచారిస్తాడని దుఃఖపడతాడని అనుకున్నాడు నారదుడు. కానీ వాడు ఆనందంతో గంతులేయడం చూసి ఆశ్చర్యంతో ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్ళు తపస్సు చేయాలన్నాడు. ఇన్నాళ్ళకి స్పష్టత లేదు, ఇప్పుడు తెలిసింది కదా అని తపస్సు చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు కుందముడు. సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు మాత్రం ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఇంకా
చాలా ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పారు కదా మహాప్రభు, మరి అప్పుడే ప్రత్యక్షమయ్యారేమి అని అన్నాడు నారదుడు. కుందముడికి నా మీద ఉన్న భక్తికి పట్టుదలకి కరిగిపోయానయ్యా. అందుకే ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను. అందుకే ప్రత్యక్షమయ్యాను అని కుందముడిని అనుగ్రహించాడు స్వామి.